హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రిస్టియని క్రియేషన్స్. రీసెంట్గా మేము చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్ళామన్నాను కదండి, నేను మా హస్బెండ్ కలిసి. సో దాని గురించి ఫుల్ డీటెయిల్స్ ఇస్తానండి. షార్ట్ వీడియోలో ఆల్రెడీ పోస్ట్ చేశాను కదా, ఎందుకు నిరాశ కలిగింది ఏంటి అనేది ఈ వీడియోలో ఫుల్గా ఇస్తాను. అండ్ టెంపుల్ దర్శనం వచ్చేసి మాకు జస్ట్ 10 minutesలో అయిపోయిందండి. కానీ ఎందుకంత తొందరగా అయిపోయింది అంటే, మేము పబ్లిక్ హాలిడే ఉన్న రోజు వెళ్ళాము. ఎలా వెళ్ళాము అని అంటే, మేము బస్సులో వెళ్ళాము. మెహదీపట్నం నుండి 288 బస్ అండి, 288D అనే బస్సు ఎక్కితే మనల్ని టెంపుల్ అక్కడ దగ్గరలోనే దింపుతారు. అక్కడ నుండి ఒక 5 minutes వాకబుల్ ఉంటుంది టెంపుల్ దగ్గరికి. సో బస్ దిగగానే మన దగ్గరికి చాలామంది వస్తారండి. మా దగ్గరే కొబ్బరికాయ కొనండి, చెప్పులు విడుచుకోవచ్చు అని చెప్పేసి ఒక అతను మమ్మల్ని కూడా తీసుకెళ్ళాడు. ఆయన 2 కొబ్బరికాయలు ఇచ్చాడు, ఒక తులసి మాలను. 7 మూరలు ఇవ్వాలా 3 మూరలు ఇవ్వాలా అని అడిగాడు. మాకు తక్కువది ఏది ఉంటే అది ఇవ్వండి అన్నాము. అండ్ 150 రూపాయలు తీసుకున్నాడు 2 కొబ్బరికాయలు ఒక తులసి మాలకు. లోపలికి వెళ్ళగానే కొబ్బరికాయ ఫస్టే కొట్టేయడం అండి. నా ఉద్దేశం అయితే కొబ్బరికాయలు తీసుకునే బదులు ఆ డబ్బులు లేని వాళ్ళకి దానం ఇవ్వడం బెటర్ అనిపించింది. ఎందుకంటే కొబ్బరికాయ అక్కడ కొట్టేసి జస్ట్ బ్యాగ్లో పెట్టడం, మనం అది టెంపుల్లోకి తీసుకెళ్ళడమా ఏం చేయడం అనేది ఏమి ఉండదు. సో మీ ఇష్టం అది. అండ్ నెక్స్ట్ దర్శనం తొందరగా అయిపోయింది, క్రౌడ్ లేదు. మార్నింగ్ టైంలో ఎలక్షన్ డే అది. సో నెక్స్ట్ వచ్చి నా కోరిక తీరింది, ప్రదక్షిణాలు చేయాలి అని అనుకున్నాను. చూసేసరికి ప్రదక్షిణాలు చేయకుండా లోపల గేట్లన్నీ పెట్టేశారు. బయట మహాప్రదక్షిణాలే చేయాలి అని అన్నారు. ఏంటా అనేసరికి 108 బదులు 11 మహాప్రదక్షిణాలు చేయాలన్నారండి. సో ఇంకా వేరే దారి లేకుండా నేను బయటనే 108 ప్రదక్షిణాల బదులు మహాప్రదక్షిణాలు 11 చేసేసాము. 11 చేశాక మళ్ళీ కొత్త కోరిక కోరుకోవాలి, మళ్ళీ 11 ప్రదక్షిణాలు చేయడానికి కూడా బయట మహాప్రదక్షిణ ఒక్క ప్రదక్షిణే చేయాలన్నారు. ఎందుకు అనంటే ఇవి హాలిడేస్లో, అంటే మండే టు ఫ్రైడే యథావిధిగా చేసుకోవచ్చు. కాకపోతే సాటర్డే అండ్ సండే అలాగే పబ్లిక్ హాలిడేస్ ఉన్న రోజుల్లో మాత్రం మహాప్రదక్షిణాలు బయట, అంటే గుడి బయట, ప్రహారీ గోడ బయట చేయాలన్నారు. నాకైతే ఇలా చేస్తే ఏదో వాకింగ్ చేసినట్టు అనిపించిందండి. అంతే, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కూడా చేశారు. పాపం మంచిదే, కాకపోతే నాకు ఎక్కువ పాజిటివ్గా అనిపించలేదు. ఎందుకు అనంటే జస్ట్ వాకింగ్ వెళ్ళినట్టే అన్నాను కదా, అలానే అనిపించింది నడుస్తుంటే. సో నేనైతే ఇంకా దేవుడిది గోవిందనామాలు పెట్టుకొని నడిచాను నా తృప్తి కోసం నేను. తర్వాత ఇంకా ప్రదక్షిణాలు అయిపోయాక గుడి బయటే కూర్చున్నాము. అక్కడ ఒక మర్రి చెట్టు ఉందండి, చాలా బాగుంది. అందరు దారాలు కట్టారు, అవి ఎందుకు కట్టారో ఏంటో కానీ ఒక్కరు కడితే చాలు ఇంకా మొత్తం అందరు కట్టుకోవడానికి. మేమైతే అలానే అనుకున్నాము. సో అక్కడ కూర్చున్నాము, బాగుంది. సన్ ఏం లేదు ఆ రోజు, ఎండ ఎక్కువ లేదు మేము వెళ్ళిన రోజు. సో మంచిగా అనిపించింది. జస్ట్ 2 hours అయిపోయిందండి. హాలిడే కాబట్టి వీలు కాని వాళ్ళు హాలిడే రోజు వెళ్ళండి, లేదు మేము గుడిలోనే చేయాలి ప్రదక్షిణాలు అనుకునే వాళ్ళు మండే టు ఫ్రైడే వెళ్ళండి. అండ్ ప్రసాదంకి వచ్చేసరికి అసలు అక్కడ ప్రసాదం అంటే ఇంకా బయట కొనుక్కోవడమే అండి, లోపల మాత్రం ఎవరు ఏం ఇవ్వలేదు. అండ్ బయట చేసే వాళ్ళకు ఎండ కొట్టకుండా టెంట్స్ అలా వేశారండి. కార్ పార్కింగ్ కూడా ఆ రోజు అయితే ఓకే బాగానే ఉంది. క్రౌడ్ ఉన్న రోజు మాత్రం కొంచెం లాంగ్లో కూడా పెట్టాల్సి ఉంటుంది. అండ్ మన ప్రదక్షిణాలు అన్నీ షాపింగ్ మధ్యలో నుండి కూడా ప్రదక్షిణాలు చేస్తాము. మీకు షాపింగ్ కావాలంటే లోపల కూడా బుక్స్ అమ్ముతారండి, బాగుంటాయి. చిన్నపిల్లలకి చాలా బాగా యూజ్ అయ్యే కథల బుక్స్, స్టోరీ, బాల వికాసం, ఇలా ఎన్నో బుక్స్ ఉంటాయి లోపల. లేదు మీరు బయట పర్చేస్ చేసుకుంటానంటే బయట షాపింగ్స్ కూడా చాలా బాగుంటాయి, బ్యాంగిల్స్కి, ఇయర్ రింగ్స్కి. అండ్ నేను షార్ట్ వీడియో కూడా పోస్ట్ చేశాను, మీరు చూసారో లేదో వెళ్ళి చూడండి ఒకసారి. నా వీడియో మొత్తం కూడా చూడండి, మీకు ఏదైనా నచ్చింది, యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్రీవియస్ వీడియోస్ కూడా వాచ్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను కంపల్సరీ మీకు రెస్పాండ్ అవుతాను. అండ్ మెయిన్గా ఇక్కడ వాష్రూమ్ ఫెసిలిటీ కూడా ఉందండి. సో టెంపుల్ దగ్గరలో ఉన్నాయి, బయట కూడా ఉన్నాయి. అండ్ వాటర్ ఫెసిలిటీ ఇవన్నీ కూడా బాగున్నాయి. మీకు దాని గురించి అయితే ఇబ్బంది ఏముండదు. బస్సెస్ కూడా నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి. వెహికల్లో వచ్చే వాళ్ళైతే ఒకటే రోడ్డు ఉంటుంది, సో ఈజీగానే ఉంటుంది గూగుల్ మ్యాప్ పెట్టుకొని వచ్చేస్తే. అండ్ నెక్స్ట్ ఫుడ్ విషయానికి వచ్చేస్తే హోటల్స్ ఉంటాయండి, 2 హోటల్స్. కాకపోతే టైం పడుతుంది తీసుకోవడానికి, వెయిట్ చేయాలి. సో థ్యాంక్ యూ, బాయ్ బాయ్.